చేస్తేనే ఈ బడుగులకు న్యాయం చేస్తే తప్ప ఇంకొకటి కాదని చెప్పి సందర్భంగా మనస్తున్నాను. గతంలో ఆ 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాలంటే 15% దళితులకు ఇస్తే, ఒక 7% ఎస్టీలకు ఇస్తే అప్పుడు మనము కొంత ఉద్యోగాలు లేదో విధంగా మనకు అవకాశం ఉండే. కానీ నాడు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ప్రణాళికలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలపై కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఎక్కువన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ దామాషా పద్ధతిలో ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద కూడా ఈ దేశ సంపద, ఈ దళితులు కష్టపడితేనే, ఈ దళితులు చేస్తేనే సంపద పెరిగితే తప్ప ఇంకోటి కాదని చెప్పి అందుకొరకే రిజర్వేషన్ల అమలు కొరకు మనం అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి అది మన అచ్చంపేట నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున మరి ఓ రకమైనటువంటి ప్రభుత్వం దృష్టికి రావాలి. దాని శాసనసభలు కానీ పార్లమెంటు కానీ ఆమోదం చేస్తే తప్పనిసరిగా ప్రైవేటు రంగంలోనే మనకు ఉద్యోగాలు దొరకవని చెప్పి నేను సందర్భంగా చేస్తున్నాను. ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. ఈ వంకేశ్వరంలో ఒక సబ్ స్టేషన్ ఉంది. అది కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తాడు. వాడు ఒక 4 పెట్టుకోవాలి. ఆ 4 ఏమనంటే మన ఇష్టం నుండి పెట్టుకుంటాడు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి ఆ విధంగా మనకు రిజర్వేషన్లు ప్రైవేటు రంగంలో వస్తేనే మనకు జీవనోపాధి ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, మరి నాడు భగవంతుడు మనకు ఎవరు కూడా వరం ఇయ్యడు, అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని పట్టుదలతో ముందుకు పోయి దాన్ని మరో వరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అదే కష్టం అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మరి నాడు మీరందరూ కూడా మరి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు ఈనాడు కావలసింది యూనిటీ ఉంటేనే తప్ప మనల్ని చాలామంది చిల్ల చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని ఇబ్బంది చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎప్పుడు చూస్తుంటారు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేదంటే ఐకమత్యంతో ముందుకుంటే మీరు పోతే, మీరు ఐకమత్యంగా ఉంటే మీ తానికే వాళ్ళు వస్తారు, వాళ్ళ తానికి మీరు పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీలో చీలికలు ఉంటే, మీలో అనైక్యత ఉంటే మనమే వాళ్ళ దగ్గర పోవాల్సి వస్తుంది. అందుకొరకు ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం కానీ మరి చదువుకున్నటువంటి విద్యార్థులు యువకులందరూ కూడా ఐకమత్యంగా ఉండి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఈనాడు మరి ఇంత పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి చేసుకున్న సందర్భంగా మరొక్కసారి ఆ మహనీయుడు చెప్పినటువంటి ఏదైతే ఉన్నావో అవన్నీ ఆశయాలు చేయాలని చెప్పి ఈరోజు మీకు ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, బాగా మేధావులందరూ కూడా పేదరికంతో ఉన్నటువంటి, పేదరికంలో పుట్టినటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పి సందర్భంగా మనం వస్తున్నాను. ఉదాహరణకు ఈ ప్రపంచ దేశాల్లోనూ అత్యున్నతమైనటువంటి మాట్లాడదామే ఉండు, నేను మాట్లాడతాను. మరి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం అయినటువంటి అమెరికా దేశానికి అబ్రహాం లింకన్ అధ్యక్షుడైండు. అబ్రహాం లింకన్ తన యొక్క చిన్నతనములో కట్టెలు అమ్ముకొని జీవనం సాగించినటువంటి వ్యక్తి అని మనం చదువుకున్నాం. మరి అటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలలో అత్యధికమైనటువంటి ధనవంతమైన దేశానికి అధ్యక్షుడైన సంగతి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా మనం ఇస్తున్నాను. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ మరి వారు ఏ విధంగా చదివిండు, ఏ విధంగా చేసిండు, మరి ఆయన యొక్క డిగ్రీలో మనం రాస్తే పేపర్ రాస్తే పేపర్ అంటే ఈ నుంచి అమరాబాద్ వరకు అంత దూరం ఆయన డిగ్రీలు రాయొచ్చు. మరి అంత చదువుతున్నటువంటి మహనీయుడు కూడా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రపంచంలో మేధావి, మరి ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అలా మనం అందరం కూడా ఈ బజార్లో ఇక్కడ మాట్లాడుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మన దేవుడు అంబేద్కర్ అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరూ తెలుసు, మన నియోజకవర్గాన్ని దాదాపు 20 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మహనీయుడు మహేంద్రనాథ్ గారు కూడా పేదరికంతో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన కూడా పైకి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకొరకు ఈరోజు మరి
మనమందరం కూడా ఈ స్థాయికి వచ్చి నేను ఒక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఈ రోజు ఉన్నానంటే ఇది అంబేద్కర్ గారి యొక్క భిక్షనే అని చెప్పి ఇంకోటి కాదని చెప్పి నేను సందర్భంగా మనసుకుంటూ మరి ఆచారాలు అందరం కూడా మనం పాటిద్దాం, మన సమాజం కొరకు మనం సేవ చేద్దాం, మన వాళ్ళను చదువుకునేటువంటి కార్యక్రమంగా ఒక స్ఫూర్తితో ముందుకోదామని చెప్పి నేను ఈ సందర్భంగా మనసుకుంటూ మరొకసారి యువజన సంఘానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై భీమ్.